ఇక బీజేపీ వాళ్ళు అన్నీ అయిపోయినాయి. 10 ఏళ్ళు మోడీ పేదోళ్లకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క ఉద్యోగం ఇవ్వలే, దాని జోలి చెప్పే పరిస్థితి లేదు. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. కానీ ధర్నా చేసిన రైతులను ఢిల్లీలో పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిండు. ఇదే కాకుండా స్విస్ బ్యాంకులో లక్షల కోట్లు ఉన్నాయి, అవి తెచ్చి పేదోళ్ళ ఖాతాలు వేస్తా అన్నాడు. అవి కూడా ఒక్క రూపాయలే. ఎవరికైనా మీకు 15 లక్షలు వేసిండా మోడీ? వేసిండా? ప్రధానమంత్రి ఏమన్నా ఇల్లు ఇచ్చిండా? ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చిండా? మనకేమన్నా నిధులు ఇచ్చిండా? మన సికింద్రాబాద్ మునిగిపోతే మనకేమన్నా సాయం చేసిండా? మన తెలంగాణ ఏర్పడితే కూడా ఓర్వలేక తలుపులు మూసి సోనియమ్మ తెలంగాణ ఎట్లిస్తుంది, తల్లిని చంపి బిడ్డని ఎట్లా బతికిస్తారని తెలంగాణను కూడా మోడీ అవమానించిండు. ఇవన్నీ తెలిసి తెలంగాణ సమాజం ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్న మన మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులోకి వెళ్ళి బయట తీసిండు. హిందువుల ఆస్తులు గుంచుకొని ముస్లింలకు వంచి పెడతారు అంటున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి ఒక మాట అడగదలుచుకున్నా. తండ్రి ఆస్తి కొడుకుకి ఇవ్వాలంటేనే విరాసత్ చేయాలి. అంజన్ కుమార్ యాదవ్ ఉన్నదేమన్నా అనిల్కి ఇవ్వాలంటే కూడా విరాసత్ చేయాలి. అన్నది తమ్మునికి వంచాలంటే పంచినాక సబ్ రిజిస్ట్రార్లో పోయి రిజిస్ట్రేషన్ చేయాలి. ఒకరి ఆస్తి ఇంకోరు గుంజుకొని పంచే పరిస్థితి ఉంటుందా? రాజ్యాంగం మీద ఒట్టేసిన ప్రధానమంత్రి ఇంత పచ్చ అబద్ధాలు మాట్లాడితే మంచిదా? మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మనమందరం శ్రీరామనవమి చేయలేదా? నిన్న హనుమాన్ జయంతి చేయలేదా? మనం రోజు గుడికి పోతే మొక్తలేమా? మా ముస్లిం సోదరులు మక్కా మసీదులో నమాజ్ చేస్తలేరా? మా క్రిస్టియన్ సోదరులు మెదక్ పోయి చర్చిలో ప్రార్థనలు చేస్తలేరా? మా సిక్కు సోదరులు అమృత్సర్ పోయి గోల్డెన్ టెంపుల్లో పాల్గొంటలేరా? ఎవరి నమ్మకం ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడు మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి.